చిన్నగా చిన్నగా. ముందు వీడియోలోనేమో సైకిల్ నేర్చుకోవడం వచ్చింది. ఈ వీడియోలో మెల్లగా పెడల్స్ సైకిల్ ఎలా స్టార్ట్ చేయాలి, స్టార్ట్ చేస్తూ పెడలింగ్ ఎట్లా చేయాలి అనేది ప్రాక్టీస్ చేయించాను. మొత్తం సెల్ఫ్గానే ప్రాక్టీస్ చేస్తున్నాడు మోస్ట్ ఆఫ్ ద టైము. సో మెల్లగా తనే నేర్చుకుంటే బాగుంటుందని నా ఉద్దేశము. సో ఆల్రెడీ 2 days నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాడు, కొంచెం వచ్చింది. ఇది 3rd or 4th day సెషన్ అనుకోండి. డైరెక్ట్గా ఫస్ట్ డేనేమి డైరెక్ట్గా నేనేమి అలో చేయట్లేదు. సో ఫస్ట్ 2 days నేను నేర్పించాను, తర్వాత తనని సెల్ఫ్గా నేర్చుకోమని పుష్ చేశాను. సో తనే సైకిల్ కింద నుంచి తీసుకోవడం, మెల్లగా టర్న్ చేసుకోవడం, పెడల్ మీద కాలు పెట్టి పుష్ చేసుకునే సెషన్ అండి ఇది. ఇలాగా కొన్నిసార్లు చేయగలుగుతున్నాడు, కొన్నిసార్లు కొంచెం ఇబ్బందిగా ఫేస్ చేస్తున్నాడు. బట్ ఆ ఎక్స్పీరియన్సెస్, ఆ ఫుటేజ్ మొత్తం షేర్ చేసుకుంటున్నాను. సో కొన్నిసార్లు కొన్ని స్ట్రగుల్స్ పడుతున్నాడు. సో మళ్ళీ 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 ట్రై చేస్తూ ఉంటే వస్తుంది. కరెక్ట్గా పెడల్ పైకి తీసుకోవడం కొంచెం వచ్చింది. వచ్చిన తర్వాత పెడల్ని ఎంత హార్డ్గా ప్రెస్ చేస్తే అంత బాగా వెళ్తుంది అని చెప్పాను, అదే చేస్తున్నాడు. ఇది ఒక రోజుతో అయిపోయింది కదండి. 2-3 days బాగా హార్డ్గా ట్రై చేశాడు. కొన్ని రోజులు ఎంటీ ప్లేసెస్, ఇంకొన్ని రోజులు పార్కుల్లో, నియర్ బై పార్కుల్లో ట్రై చేశాడు. మొత్తానికి సైకిల్ వచ్చిందన్న ఇంట్రెస్ట్ తోటి ఆ ఫ్లోలో ఎఫర్ట్స్ పెట్టి నేర్చేసుకున్నాడండి. కాలు కింద పెట్టడం, మళ్ళీ స్టార్ట్ చేయడం, మళ్ళీ లైట్గా టర్న్స్ తీసుకోవడం, ఇదంతా చాలా ఎర్లీగా పాసిబుల్ అవ్వడానికి మెయిన్ తనకి ఆల్రెడీ బ్యాలెన్స్ సైకిల్ ఉంది, ప్లస్ ట్రైవీల్ సైకిల్ ఉంది. ట్రైవీల్ సైకిల్ ఏమో తొక్కడం ప్లస్ అయింది, బ్యాలెన్స్ సైకిల్ ఏమో బ్యాలెన్స్ ఇవ్వడం హెల్ప్ అయింది. సో ఆ రెండు కలిపి సైకిల్ నేర్పించడానికి చాలా చాలా ఎర్లీగా నేర్చేసుకున్నాడు. 2-3 daysలోనే బేసిక్స్ వచ్చాయి. బట్ ఈ పెడల్స్ కాల్ పెట్టుకొని పుష్ చేసేది సెల్ఫ్ స్టార్ట్ లాగా కొంచెం టైం పట్టింది తప్ప, బేసిక్గా మనం పట్టుకొని పుష్ ఇచ్చి వదిలేసాక సైకిల్ తొక్కడం అయితే 1 or 2 daysలోనే వచ్చాయి. బట్ ఇక్కడ లైట్గా బ్రేక్ వేసి స్టాప్ చేసుకొని మళ్ళీ సెల్ఫ్గా స్టార్ట్ చేయడానికి కొన్ని రోజులు టైం పట్టింది. స్టార్ట్. ఈ ఏరియా అంతా ఎంటీ ల్యాండ్. సో రోడ్స్ అన్నీ బాగుంటాయి. సండేస్ స్కేటింగ్ కూడా కొంతమంది పిల్లలు వస్తారు. సో మోస్ట్ ఆఫ్ ద టైం వెహికల్స్ ఏం రావు. సో అందుకని ఈ ఏరియా చూజ్ చేసుకున్నాను. చాలా సమయం స్పెండ్ చేశాడు. సేమ్ ఆపి మళ్ళీ లెగ్తో పుష్ చేసి, మళ్ళీ బ్రేక్స్ వేసి ఆపి మళ్ళీ పుష్ చేసి, మోస్ట్లీ ఎక్స్పీరియన్స్ మొత్తం ఈ 2-3 daysలోనే నేర్చేసుకున్నాడు. తొక్కడం, స్టార్ట్ చేయడం, స్టాప్ చేయడం. ఇది ఇంకో రోజు సెషను. సేమ్ ప్రాక్టీస్. చాలా ఇష్టంగా ఉంది. సైకిల్ నేర్చుకున్న కొత్తలో కాబట్టి ఆ క్రేజీనెస్ ఇంకా ఉంది. అందువల్ల ఎఫర్ట్స్ పెట్టేసి నేర్చుకోగలుగుతున్నాడు. ఎక్కువ రోజులు డిలే అయితే ఆ హై పోయేదేమో. బట్ బ్యాక్ టు బ్యాక్ నేర్పించాను కాబట్టి ఆ ఫ్లోలో మొత్తం నేర్చేసుకున్నాడు. ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ రోజు పార్క్లోకి తీసుకెళ్ళాను. పార్క్లో కూడా సేమ్ అంతే. ఒకచోటు ఒక్కరోజు ఒక 1 hourలో రాదు ఏది. మల్టిపుల్ డేస్ సేమ్ ప్రాక్టీసు, సేమ్ ఎఫర్ట్స్. ఒకరోజు డెక్కత్లాన్లోకి వెళ్తే ఆ సైకిల్కి పెట్టిన ఫ్యాన్ కనపడింది.
చాలా క్రేజీగా ఫీల్ అయ్యాడు. నాకు కూడా ఉంటే బాగుంటుంది కదా అనేసి తీసుకున్నానండి. తొక్కేటప్పుడు ఆ గాలికి అది తిరుగుతూ ఉంటే ఇంకా డబుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాడు. నాకు బాగా అనిపించింది. చూసా పోనీ